అందరికీ నమస్తే అండి. నేను మీ హారిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరీస్ వరల్డ్ 24. శ్రావణ మాసం సందర్భంగా మొదటి శుక్రవారం రోజు అమ్మవారికి నైవేద్యంగా పులిహారని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ చేసుకోవాలంటే అన్నం తగ్గట్టుగా చింతపండు ఎంత వేయాలి అనేది కరెక్ట్గా తెలియదు కదా. వాళ్ళ కోసంగా ఈ వీడియో అండి. కరెక్ట్ కొలతలతోటి చూపిస్తున్నాను, బ్లైండ్గా ఫాలో అవ్వచ్చు. మరి రెసిపీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్నైతే సపోర్ట్ చేయండి. పులిహార కోసం ముందుగా అన్నంని సిద్ధం చేసుకుందాం. ఒక గిన్నెలో పావుసేరు ఉంటుంది కదా, పావుసేరుతోటి 2 పావుసేర్లు నేను బియ్యం పోసుకున్నాను. అంటే ఇక్కడ నేను 1/2 కేజీ బియ్యానికి చూపిస్తున్నాను. ముందర బియ్యాన్ని శుభ్రంగా కడిగేసేసి నీళ్లు పోసి ఒక 5 నుండి 10 నిమిషాలు నానబెట్టుకుందాం. బియ్యం ఒక 10 నుండి 15 నిమిషాలు నానబెట్టుకున్నామంటే అన్నం చాలా త్వరగా ఉడికిపోతుందండి. ఇప్పుడు చింతపండును కూడా నానబెట్టుకుందాం. 1/2 కిలో బియ్యానికి 80 గ్రాములు చింతపండు తీసుకోండి. ఇది కరెక్ట్ కొలత, కరెక్ట్గా సరిపోతుంది. వెయిట్లో కాకుండా మామూలుగా చెప్పాలంటే 3 పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగేసి 1 కప్పు నీళ్లు పోసుకొని నానబెట్టాలి. అన్నంని డైరెక్ట్గా ఈ విధంగా వండేసుకోవచ్చు. ఇలా రాదు అని అనుకునే వాళ్ళు కుక్కర్లో 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసుకొని 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. పులిహార చేయడం ఈజీయే, కానీ ఒక్క చింతపండు విషయంలోనే ఎక్కువైతే తినలేము, తక్కువైందంటే మళ్ళీ చేయలేము. ఎందుకంటే అంత టైం ఉండదు కదా. అందులో అమ్మవారికి నైవేద్యంగా పెట్టేటప్పుడు మనం రుచి చూడం కాబట్టి, నైవేద్యంగా సమర్పించాక మనం మిగతా వాళ్ళందరికీ పెట్టినప్పుడు టెన్షన్ పడకుండా కరెక్ట్ టేస్ట్ వచ్చే విధంగా ఇలా కొలతతో చేశారు అంటే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అన్నంని ఇలా ఉడికించుకున్నాక దీంట్లో ఉన్న గంజిని వార్చేసుకొని ఒకసారి సెగన పెట్టేసి చల్లారి పెట్టుకుందాం. అన్నం చల్లారేలోపు ఇలా చింతపండు గుజ్జును కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఈ చింతపండు నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఒక జాలి గిన్నెలో చింతపండునంతా వేసేసుకుందాం. ఈ జాలి గిన్నె కింద ఒక గిన్నె పెట్టేసుకొని చక్కగా చింతపండులో ఉన్న గుజ్జునంతా తీసేయాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 గ్లాస్ దాకా నీళ్లు పోసేసుకొని దీంట్లో ఉన్న పిప్పంతా తీసేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పని చాలా త్వరగా అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది. చింతపండు పల్ప్ అంతా మనం తీసేసాం కాబట్టి ఎక్కడ కూడా చింతపండు పలుకులు అనేవి మనం చింతపండు గుజ్జు ప్రిపేర్ చేసేటప్పుడు తగలకుండా ఉంటుంది. ఈ విధంగా కొంచెం కొంచెం నీళ్ళని, ఎక్కువ నీళ్ళు పోయకుండా లైట్గా నీళ్ళని యాడ్ చేస్తూ పల్ప్ అంతా తీసేసేయండి. ఎప్పుడైనా చింతపండు పులిహోరని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవాలంటే చింతపండు గుజ్జుని ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాము అంటే ఇన్స్టెంట్గా మనం పులిహోర ఇప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి బాండలు కానీ కడాయి పెట్టి నూనెలో మనం తీసిన చింతపండు గుజ్జును వేసేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఒక 5 నుండి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. అంటే ఇక్కడ ఉప్పు తక్కువైనా పర్వాలేదు, మనం అన్నంలో కలుపుకుంటాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ దాకా కల్లుప్పు కానీ మెత్తటుప్పు కానీ వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పులిహోరకి మంచి ఫ్లేవర్ ఇచ్చేది ఇంగువేనండి. ఇంగు లేకపోతే అలాగా ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఇంగు కూడా వేసేసుకొని ఒక 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూసారా అంటే నూనె అనేది బాగా తేలుంటుంది. అంటే చింతపండు నుండి ఆయిల్ సపరేట్ అయినప్పుడు ఈ విధంగా సపరేట్ అయిపోతుందండి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక తాలింపు కోసం వేరొక బాండలు పెట్టి 1 కప్పు వేరుశనగ గుండ్లు అంటే పల్లీలు ఉన్నాయి కదా, పల్లీలను కూడా వేసి నూనె లేకుండా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక ఈ వేరుశనగ గుండ్లని వేరొక ప్లేట్లోకి మార్చేసుకొని ఇదే బాండల్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి 15 పచ్చిమిర్చి, పొడవుగా ఉండే పచ్చిమిర్చి ఉంటాయి కదా, అవి 15 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకోండి. కట్ చేయకుండా వేసుకోకపోతే టపటపలాడుతూ ఉంటాయి, అందువల్ల చీలికలుగా కట్ చేసి వేసుకున్నాక దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2-3 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 3 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 3 టేబుల్ స్పూన్ల పచ్చెనపప్పు వేసి వేయించుకోవాలి. దోరగా వేయించుకోవాలి. ఈ పులిహోరని అంటే చింతపండు పులిహోరని 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి తాలింపు వేసి తాలింపులో మనం చింతపండు గుజ్జును ఉడికించుకోవచ్చు, లేదంటే నేను చూపించే విధంగా చేసేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల పప్పులు అనేవి మెత్తగా అవ్వకుండా క్రిస్పీగా ఉంటాయి, అంటే కరకరలాడుతూ ఉంటాయి. చాలామందికి కొంచెం పప్పులు కరకరలాడడం ఇష్టం కాబట్టి ఇలా చేసుకున్నారంటే కరకరలాడుతూ ఉంటాయి. దీంట్లో ఒక 3 నుండి 4 ఎండుమిర్చి కూడా వేసి వేయించుకొని కొద్దిగా పసుపును వేస్తున్నాను మంచి కలర్ రావడం కోసం. ఆల్రెడీ మనము చింతపండు మనం ఉడికించుకునేటప్పుడు పసుపు వేసాము, నాకు కొంచెం తక్కువగా అనిపించి మళ్ళీ కొంచెం పసుపునైతే యాడ్ చేశాను. లాస్ట్లో ఇలా వేగిన తర్వాత ఫైనల్గా కొద్దిగా కరివేపాకును వేసి 1 నిమిషం పాటు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంకే ఫైనల్గా ఈ పులిహోర కలుపుకున్నామంటే సరిపోతుంది. మనం దానికోసంగా అన్నంని సిద్ధం చేసుకున్నాం, తాలింపు సపరేట్గా వేయించుకున్నాము, చింతపండును కూడా ఉడికిచ్చేసాము. ఇప్పుడు చల్లారిన అన్నంలో
మనం ఉడికించుకున్న చింతపండు గుజ్జును కూడా వేసేసుకోండి. మొత్తం సరిపోతుంది, కొంచెం కూడా మిగలదు. కరెక్ట్ కొలతగా చెప్పాను కాబట్టి కరెక్ట్గా మొత్తం అంతా వేసేసాక ఒకసారి చింతపండు గుజ్జు అంతా వేసాక కలిపేసుకోవాలి. ఎక్కువసేపు బాగా ప్రెషర్ పెట్టి కలపకండి, అలా కలిపితే అన్నం ముద్దైపోతుంది. ఇలా లైట్గా కలుపుకున్నాక ఫైనల్గా తాలింపు సిద్ధం చేసుకున్నాం కదా, ఆ తాలింపును కూడా వేసేసి ఒకసారి కలుపుకున్నామంటే కరెక్ట్గా చింతపండు కొలతతోటి ఏ హడావిడి పడకుండా చాలా చక్కటి పులిహార ప్రిపేర్ చేయొచ్చు. మెయిన్గా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, అసలు పులిహార చేయడం రాని వాళ్ళు కానీ ఈ వీడియో చూసారంటే అసలు ఏ భయం లేకుండా, టెన్షన్ లేకుండా చేసేస్తారు. ఇంకా దీంట్లో ఇష్టమున్న వాళ్ళు కొన్ని జీడిపప్పులను కూడా వేయించేసుకొని కలిపేసుకోవచ్చండి. మరి ఈ శ్రావణ శుక్రవారానికి ఇలా పులిహారని చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మీరు తినండి, సంతోషంగా ఉండండి. మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మరి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అయిన హ్యారీస్ వరల్డ్ 24ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.